బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గట్కేసర్లో 5 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మత మార్పిడి కోసం ఒత్తిడి, వ్యాపారం పేరుతో 20 లక్షల మోసం, నిరంతర మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరి ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నటువంటి రవికుమార్ శిరీష దంపతుల కేసు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతోంది. మొదట కుటుంబ సమస్యగా భావించిన ఈ ఘటన వెనుక మత మార్పిడి ఒత్తిళ్లు, భారీ ఆర్థిక మోసం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బియ్యం వ్యాపారం చేస్తూ 2 పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నటువంటి రవికుమార్ కుటుంబానికి పక్కింట్లో నివసించే వెంకట్, ప్రమీల దంపతులతో సన్నిహితమైనటువంటి పరిచయం ఉండేది. అయితే ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తమ మతంలోకి మారాలని, ప్రతి ఆదివారం చర్చికి రావాలని వారు నిరంతరం ఒత్తిడి చేసినట్లుగా కూడా దర్యాప్తులో వెల్లడైంది. మృదు స్వభావి అయినటువంటి రవికుమార్ కొన్నిసార్లు భార్యతో కలిసి ప్రార్థనలకు కూడా వెళ్ళినా మరి పూర్తిగా మతం మారేందుకు శిరీష అంగీకరించలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. ఈ అంశం దంపతుల మధ్య కూడా అప్పుడప్పుడు వివాదాలకు దారితీసినట్లుగా సమాచారం. మత మార్పిడి ప్రయత్నం విఫలమైన తర్వాత వ్యాపారం పేరుతో మరో పథకం అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరిక రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి శిరీష బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టించి సుమారుగా 20 లక్షలు తీసుకున్నట్లుగా అయితే విచారణలో తేలింది. ఆ డబ్బుతో వాహనం కొనుగోలు చేసిన నిందితులు మరి నెలకు 20,000 ఆదాయం అయితే ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కేవలం 2-3 నెలల తర్వాత చెల్లింపులు నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఒకవైపు బ్యాంకు వడ్డీలు పెరగడం, మరోవైపు డబ్బులు తిరిగి రాకపోవడంతో రవికుమార్ దంపతులు తీవ్రమైనటువంటి ఆర్థిక, మానసిక ఒత్తిళ్లకు గురై ఈ విధమైనటువంటి సంఘటనకు వాళ్ళు గురైనట్లు తెలుస్తోంది. ఈ వేధింపులను తట్టుకోలేక తమ ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాలని దంపతులు నిర్ణయించినట్లుగా విచారణలో వెల్లడైంది. మరి ఇంట్లోని సామాన్లను కూడా మరి సర్దుకున్నారని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. అయితే జూలై 2న ఆత్మహత్యకు వెళ్లే ముందు నిందితుడు వెంకట్తో రవికుమార్ దంపతులు సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్లుగా కూడా కాల్ డేటా రికార్డుల ద్వారా గుర్తించారు. మరి ఆ కాల్ ముగిసిన కొద్దిసేపటికే మరి ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అయితే పోలీసులు తెలియజేశారు. దంపతులు మృతి చెందిన విషయం తెలిసినటువంటి వెంటనే ఇక మరి వెంకట్, ప్రమీల దంపతులు ఇంటికి తాళం వేసి పరారైనట్లుగా అయితే సమాచారం అందుతోంది. ప్రస్తుతం వారిపైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేకమైనటువంటి బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో మృతుల కుటుంబ సభ్యులు చేసినటువంటి ఆరోపణలు, పోలీసులు సేకరించినటువంటి ఆధారాలు దర్యాప్తును కీలక మలుపు తిప్పాయి. మరి నిందితుల అరెస్టు అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. గట్కేసర్ జంట ఆత్మహత్య కేసులో మరి మత మార్పిడి ఒత్తిళ్లు, ఆర్థిక మోసం, మానసిక వేధింపుల అంశాలపైన పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల అరెస్టు తర్వాత ఈ కేసులో మరిన్ని వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.
ఎస్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, గట్కేసర్లో 5 రోజుల క్రితం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి దంపతుల కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ 5 రోజుల క్రితం గట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో దంపతులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి విషాద ఘటనలో ఊహించని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ బియ్యం వ్యాపారం చేసుకుంటూ 2 పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని పక్కింటి దంపతులే మానసికంగా ఆర్థికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మతం మారాలంటూ వాళ్ళు చేసిన తీవ్రమైన ఒత్తిళ్లు అది కుదరకపోవడంతో వ్యాపారం పేరిట ఏకంగా 20 లక్షల వసూలు చేసి మోసగించడం వల్లే రవికుమార్ శిరీష దంపతులు బలం మరణానికి పాల్పడ్డారనే దాని మీద కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా మృతులు రవికుమార్ సుశాంత్ వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో సో వారు తల్లిదండ్రులు ఈ శిరీషకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు రవికుమార్ సంబంధించినటువంటి తల్లిదండ్రులు పోలీసులకి అనుమానాలతో కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యాలు కూడా కనిపించాయి. అయితే రవికుమార్ శిరీష దంపతులకు వారి పక్కింట్లో నివసించేటటువంటి వెంకట్ ప్రమీల దంపతులతో మంచి పరిచయం ఏర్పడిందనే దాని మీద కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ పరిచయాన్ని ఆసరగా చేసుకున్నటువంటి వెంకట్ దంపతులు రవికుమార్ కుటుంబంపై మతం మారాలంటూ కూడా చెప్పడం ప్రారంభించారు. తమ మతంలోకి మారి ప్రతి ఆదివారం చర్చికి రావాలంటూ కూడా రవికుమార్ దంపతులపై నిరంతరం ఒత్తిడి తెచ్చేవారనే దాని మీద కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందింది. అయితే మృదు స్వభావి అయినటువంటి రవికుమార్ అప్పుడప్పుడు వారి మాట కాదనలేక భార్యతో కలిసి ప్రార్థనలకు వెళ్ళినట్టుగా తెలిసింది. పూర్తిగా మతం మారడం తమకు ఇష్టం లేదనే దాని మీద తన భార్య శిరీష కరాఖండిగా తేల్చి చెప్పింది. ఈ మత మార్పిడి వ్యవహారం కాస్త రవికుమార్ శిరీషల మధ్య అప్పుడప్పుడు చిన్నపాటి వాగ్వాదాలకు కూడా కారణమైందన్న దాని మీద కూడా ఈ ప్రాథమిక విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది. అయితే శిరీష మతం మారేందుకు ఒప్పుకోకపోవడంతో వెంకట్ ప్రమిళ దంపతులు మరో వికృత పథకానికి తెర తీశారనేది తెలుస్తుంది. రెడీమిక్స్ కాంట్రాక్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయనేది రవికుమార్ దంపతులకు నమ్మించారు. ఎలాగూ మతం మారలేదు కదా, కనీసం వ్యాపారంలోనైనా కలిసి పని చేద్దామని భావించినటువంటి రవికుమార్ తన భార్య ఒంటిపై ఉన్నటువంటి బంగారు నగలను కూడా బ్యాంకులో తాకట్టు పెట్టారు. అలా సమకూరినటువంటి 20 లక్షల నగదు వెంకట్ చేతిలో పెట్టి రెడ్మిక్స్ వాహనాన్ని కొనుగోలు చేయించారు. అయితే ఒప్పందం ప్రకారం నెలకు 20,000 ఆదాయం ఇస్తామని చెప్పినటువంటి వెంకట్ కేవలం 2-3 నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత చేతులు ఎత్తేశాడు. అటు అటు చూస్తే బ్యాంకులో పెట్టినటువంటి బంగారానికి వడ్డీ పెరుగుతుండటంతో ఇటు పక్కింటి వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో రవికుమార్ దంపతులు తీవ్ర మానసిక క్షోభకు గురైనట్టుగా తెలుస్తా ఉన్నది. అయితే పక్కింటి వారి వేధింపులను భరించలేక రవికుమార్ దంపతులు తమ సొంత ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే జూలై 2న సాయంత్రం సమయంలో గట్కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లోకి వెళ్ళినటువంటి దంపతులు ఆత్మహత్యకు సరిగా అరగంట ముందుకు కూడా నిందితుడు వెంకట్ తో ఫోన్ లో సుదీర్ఘంగా మాట్లాడినట్టుగా పోలీసులు కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఆ ఫోన్ కాల్ ముగిసిన వెంటనే మనస్తాపంతో రవికుమార్ శిరీష దంపతులు ఒకరినొకరు హత్తుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దంపతుల మరణ వార్త తెలియగానే నిందితులు వెంకట్ ప్రమేయ తమ ఇంటికి తాళాలు వేసి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ, మరి దంపతుల ఆత్మహత్యకు అరగంట ముందు వాళ్ళు ఫోన్లో అయితే నిందితులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అసలు అందులో ఏం మాట్లాడారు అనేది ఏమైనా పోలీసులు బయటపెట్టారా ఇప్పటి వరకు? మరి ఏమైనా బెదిరింపులు చేశారా నిందితులు వీళ్ళని? అంటే రాధాకృష్ణ, ఇక్కడ ఆ కాల్ డేటా పోలీసుల దగ్గర ఉంది. వారు ఏం మాట్లాడి ఉంటారు అనే దాని మీద విచారణ చేపడతా ఉన్నారు. సో ఇప్పటి వరకు అధికారికంగా పోలీసులు దీని మీద ఏం మాట్లాడారు అనే దాని మీద కూడా బయటికి వివరించలేదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అనుమానాలు, ఎందుకంటే
వారు ఎవరైతే నిందితుడు వెంకట్ ఉన్నారో వెంకట్ దంపతులకు సంబంధించి ఏ, తను రవికుమార్ ఫోన్ మాట్లాడిన తర్వాత ఆ అర్ధగంట లోపలనే తను మనస్తాపానికి గురి చెందాడు అని అంటే, సో ఇక్కడ ఏదో జరిగి ఉంటుంది. వెంకట్ ఏదో బెదిరించి ఉండాలి, లేకపోతే రవికుమార్ అడిగిన దానికి తను అంటే చివరి అంచుల్లో నేను చనిపోతున్నా, లేకపోతే నాకు ఈ పరిస్థితి ఉన్నది, డబ్బులు తిరిగి వెనక్కి ఇస్తావా అనే దాని మీద కూడా కాల్ మాట్లాడి ఉండవచ్చు. దాన్ని నిరాకరించారా ఏంటి, ఏం మాట్లాడాడు అనే దాని మీద కూడా ఇప్పుడు సర్వత్రా దీనికి సంబంధించినటువంటి కేసు పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తా ఉన్నది. సో కాల్ మాట్లాడక ముందు తను ఆ, రైల్వే స్టేషన్ కి వెళ్ళినటువంటి నేపథ్యం, అక్కడ ఫోన్ మాట్లాడిన తర్వాత అర్ధగంట తర్వాత ఈ ఇన్సిడెంట్ జరగడం, ఆత్మహత్య చేసుకోవడం అంటే ఆ కాల్ డేటా బయటకు వస్తేనే అసలు ఏం మాట్లాడాడు, ఎందుకు ఈ విధంగా జరిగింది, ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా అంటే ఇది గట్కేసర్ పరిధిలో జరిగినటువంటి ఈ ఆత్మహత్య కేసు మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. మరిక నిందితులు కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి దోపిడీ, ఖచ్చితంగా మతపరంగా వాళ్ళను మారాలి, మతపరంగా మారి ఇంకా వాళ్ళ మతంలోకి చేరాలి అన్నట్టుగా ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. ఇట్లా నిరంతరమైనటువంటి మానసిక వేధింపులే ఈ విషాదానికి కారణమైనతే ప్రస్తుతం పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలియజేస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఖచ్చితంగా నిందితులు దొరకాలి. నిందితులు దొరికిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం ముందు తేలే అవకాశం ఉంటుంది.